సర్కార్పై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి వాటిని చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందన్నారు. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయ్యారు అధికారులు. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ లెటర్లు, సర్క్యులర్లు, ఫోటోలు, వీడియోలు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా అసత్యాలు ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఉస్మానియా వర్సిటీ సెలవులపై ఇచ్చిన సర్క్యులర్, ఆర్టీసీ ఫేక్ లోగోలకు సంబంధించి బాధ్యులపై కేసులు పెట్టిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో కరెంటు కోతలపై వివిధ ప్రభుత్వ సర్క్యులర్లను మార్ఫింగ్ చేసి ఫేక్ న్యూస్ వైరల్ చేసిన ఘటనల్లోనూ బాధ్యులపై చర్యలకు అధికారులు రెడీ అయ్యారు. ప్రభుత్వం వైపు నుంచి లేనిది సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం చట్టరీత్యా నేరమని, ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారని ఆయా శాఖల ఉన్నత అధికారులపై సీఎం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇలాంటివి చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రజల మధ్య గొడవలకు, అల్లర్లకు దారితీస్తుందని హెచ్చరించడంతో ఆయా శాఖల పరిధిలోని హెచ్ఓడీలు, కింది స్థాయి ఉద్యోగులను అప్రమత్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో ఓయో సర్క్యులర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ ఫేక్ పోస్టుల రచ్చ మొదలైంది. మే 1 నుంచి 31వ తేదీ వరకు వర్సిటీకి సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొందరు వివాదాస్పదం చేశారు. గత కొన్నేండ్లుగా ఇస్తున్నట్లే వర్సిటీకి ఈ ఏడాది కూడా వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో చీఫ్ వార్డెన్ పేర్కొన్న నీటి సమస్య, కరెంటు కోతల అంశాన్ని ప్రస్తావించడం రాజకీయంగా దుమారం లేపింది. ఉస్మానియా వర్సిటీకి గతేడాది కూడా మే 14 నుంచి జూన్ 4 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అప్పుడు కూడా నీటి, కరెంటు కోత సమస్యలతో సెలవులు ప్రకటిస్తున్నట్లు ఉస్మానియా వర్సిటీ నోటీస్ నెంబర్ 752/CWO H&M OU 2023తో జారీ చేసింది. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ పాత సర్క్యులర్లో నీటి సమస్య, కరెంటు కోతల విషయం లేనట్లు మార్ఫింగ్ చేసి వైరల్ చేయడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు, నీటి సమస్యలు వచ్చాయనే తప్పుడు ప్రచారాన్ని పబ్లిక్ లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరిగినట్లు గుర్తించారు. దీంతో క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని, దానిపై నెంబర్ కూడా పెన్నుతో రాశారని, తన సంతకాన్ని కూడా కాపీ చేశారని ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఫిర్యాదుతో క్రిషాంక్ పై కేసు నమోదు చేశారు ఓయూ పోలీసులు. దీనిపై దర్యాప్తు కూడా చేపట్టారు. ఫేక్ వీడియో తయారీలో కీలకంగా వ్యవహరించిన నాగేందర్ పై కూడా కేసు ఫైల్ చేశారు. ఇటీవల ఆర్టీసీ లోగోకు సంబంధించి కూడా ఇలాంటి వివాదమే బయటకొచ్చింది. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇటీవల తమ పేర్లలో టీఎస్ స్థానంలో టీజీ అని మార్చుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కూడా టీజీ సాకుతో పాత లోగోను మార్చిందని, అందులో తెలంగాణతనం లోపించిందని, కాకతీయ కళాతోరణం లేదంటూ ఫేక్ లోగో క్రియేట్ చేసి వైరల్ చేశారు. దీనిపై సీఎం సీరియస్ కావడంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇలా వరుసగా కరెంటు కోతలు, వాటర్ సమస్యలు, ధాన్యం కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా రాజకీయ ప్రేరేపిత ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇదే సమయానికి ధాన్యం కొనుగోళ్లు ఎక్కువ జరిగినా తక్కువ జరిగినట్లు చూపడం, దానిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేశాయి. దీనిపై సంబంధిత శాఖ మంత్రి, అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కొన్ని వర్గాలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారడంతో ఫ్రస్ట్రేషన్ లో కొంతమంది అలా చేస్తుండొచ్చని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని మొదట్లో సీఎం లైట్ తీసుకున్నారు. కానీ రోజు రోజుకు ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఫేక్ ప్రచారం పెరుగుతూ పోవడం, లేనిపోనిది జరుగుతున్నట్లు క్రియేట్ చేయడంపై అటు ప్రభుత్వంలో, ఇటు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ న్యూస్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల హెచ్ఓడీలకు, పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.